అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం డాక్టర్ పేరాల శ్రవణ్ కుమార్ గారు రచించిన టోటల్ కౌంట్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఫలానా క్లినికల్ ల్యాబ్. ఉదయం 7 గంటలు. ఘనీభవించిన విషాదంలా ఉలక్కా పలక్కా ఉలిపి కట్టెలా ఓ మూల సోఫాలో కూలబడి ఉన్న ఆనందరావు ముఖంలో ఆనందం మచ్చుక్కైనా లేదు. పక్కనే అర్ధనిద్దట్లో జోగుతోంది అర్ధాంగి సంతోషి. ఆనందరావు దుఃఖానికి అనేక కారణాలు. ఇప్పటి కారణం మాత్రం ఆ ల్యాబ్ ఓనర్ కమ్ చీఫ్ టెక్నీషియన్ బంగారాజు. పొద్దున్నే పచ్చి కాఫీ కూడా తాక్కుండా ఫాస్టింగ్ షుగర్ టెస్ట్ కోసం ఫాస్ట్ గా వచ్చేసినా వెయిటింగ్ లో బుర్ర బద్దలవుతోంది. కాఫీ కాస్త లేట్ అయితే చాలు, నెలసరి లేటైన పెళ్లి కాని పిల్లలా ఆనందరావు ఎందుకంత కంగారు పడిపోతాడో సంతోషికి ఇప్పటి వరకు అర్థం కాదు. ఎందుకంటే ఆమెకి కాఫీ అలవాటే లేదు. ఈ బాటిల్లో యూరిన్ పట్టి ఆ బల్ల మీద పెట్టండి అంటూ ఆనందరావుకి చిన్న బాటిల్ అందించాడు బంగారాజు అసిస్టెంట్ బాలరాజు. మీ బాస్ ఎప్పుడొస్తాడు? అసహనంగా ఆరోసారి అడిగాడు ఆనందరావు. వచ్చేస్తారు. సేమ్ సమాధానం. దాదాపు 8 అవుతుండగా హీరో హోండా దిగాడు బంగారాజు. స్టైల్ గా తాళాలు జేబులో వేసుకుని మెట్లెక్కుతున్న బంగారాజును చూశాక మళ్లీ కాఫీ మీద ఆశలు చిగురు తొడిగాయి ఆనందరావులో. బంగారాజు వస్తూనే యథాశక్తి దేవుడి ఫోటోలకి పూజలు చేశాడు. కొంపదీసి ఏ బ్లడ్ శాంపిల్ నైవేద్యం పెట్టడు కదా అల్లరిగా అనుకుంది సంతోషి. పూజానంతరం తన కుషన్ చైర్లో రిలాక్స్ అయిన బంగారాజు ఎదురుగా తన టేబుల్ మీద ఉన్న యూరిన్ శాంపిల్ బాటిల్ చూసి నిప్పు తొక్కిన కోతయ్యాడు. రేయ్ బాలరాజు, ఎవడ్రా దీన్ని నా టేబుల్ మీద పెట్టాడు? ఇదేమన్నా గంగాజలమా? ఇంటిమేట్ సెంటా? టెస్టులు చేస్తాను కదని అన్ని రాసుకు పూసుకుని తిరగమంటారా? ఆనందరావు కేసి అనుమానంగా చూస్తూ అన్నాడు. బాలరాజు గతుక్కుమంటూ ఆ బాటిల్ని పేలబోయే బాంబును పట్టుకున్నట్టు మునివేళ్లతో పట్టుకుంటూ ఆనందరావు కేసి అసహ్యంగా చూశాడు. ఏంటి సారు మీరు? పరువు తీసేశారు. ఆ మూల బల్ల మీద కదా ఎట్టమన్నది అంటూ వాడు మెత్తగా మందలిస్తుంటే సిగ్గుతో చచ్చిపోయాడు ఆనందరావు. నిండా 16 ఏళ్లేవు. వీడు కూడా నన్ననేవాడే. ఓ గవర్నమెంట్ ఆఫీస్లో సెక్షన్ హెడ్ని. ఆఫ్టర్ ఆల్ వీడి దగ్గర తలదించుకోవడమా? సభలో మానదనుడిలా కాసేపు గింజుకున్నాడు ఆనందరావు. రండి సార్, బ్లడ్ శాంపుల్ తీస్తాను. అన్నీ సవరించుకుంటూ లేచాడు బంగారాజు. పెళ్లి కూతుర్లా బెరుగ్గా వచ్చి స్టూల్ మీద కూర్చున్నాడు ఆనందరావు. తోడి పెళ్లి కూతుర్లా దన్నుగా పక్కనే నిలబడింది సంతోషి. పిడికిలి బిగించండి ఆర్డర్ వేశాడు బంగారాజు. నరం కోసం నీడిల్తో కెలుకుతూ నరకం చూపిస్తున్న బంగారాజుని అదే బిగించిన పిడికిలితో ఒక్క గుద్దు గుద్దేయాలనే కోరిక బలవంతంగా అణుచుకుంటూ బాధగా భార్య కేసి చూశాడు. బూరెకి కన్నం వేసి నెయ్యి పోసుకు తిన్నంత హాయిగా ఉండదు మరి. చురచురా చూస్తూ చురకేసింది సంతోషి. నీడిల్ పొడువు కన్నా ఆ ఎత్తి పొడిపి మరింత బాధనిపించింది ఆనందరావుని. పిడికిలి విప్పండి అంటూ స్పిరిట్ కాటన్ని నీడిల్లో గుచ్చిన చోట అదిమి ఫైల్ మూసేసినట్టు ఆనందరావు మోచేతిని మోసేశాడు బంగారాజు. ఒంట్లో రక్తమంతా ఎవరో తీసుకెళ్లిపోతున్నట్టు బాధగా సోఫాలో కూలబడ్డాడు ఆనందరావు. అంతలో ఓ పెద్ద గ్లాసుడు గ్లూకోజ్ వాటర్ తెచ్చిచ్చాడు బంగారాజు. అన్నిసార్లు నీడిల్తో కెలిగినందుకు పశ్చాత్తాపం కాబోలు అనుకుంటూ గ్లాసుని అందుకుని గటగటా తాగేసి హుందాగా దాన్ని టీపై మీద పెట్టేసి దర్జాగా లేవబోయాడు ఆనందరావు. ఎక్కడికి సార్? ఉండండి, గ్లూకోజ్ వాటర్ ఇచ్చాంగా, ఇప్పుడు మరో టెస్ట్ ఉంది. ఏంటిది? అయోమయంగా అడిగాడు ఆనందరావు. జీటీటీ. ఏటేటి? మరి గ్లూకోజ్ వాటర్ మర్యాదకిచ్చారనుకున్నారా? భలే టోరే. అరగంటకోసారి 3 సార్లు రక్త పరీక్షలు చెయ్యాలి. రక్తపిశాచలా నవ్వాడు బంగారాజు. మా నాయనే, నేను నీకేం ద్రోహం చేశాన్రా? గుంభనంగా గునిశాడు ఆనందరావు. డాక్టర్ గారు చెప్పారు కదా షుగర్కి సంబంధించిన అన్ని టెస్టులు చెయ్యాలని. సన్నగా గొణిగింది సంతోషి ఆనందరావుని కంట్రోల్లో పెడుతూ. ఎప్పుడు తనపై దాష్టికం చేసే భర్తని ఈ స్థితిలో చూస్తుంటే ఆమెకి జాలిగానే ఉంది. కాని అతని మొండితనమే ఈ స్థితికి కారణం. సోఫాలో జారగిలబడి గతంలోకి జర్రుమని జారుకుంది సంతోషి మనసు. పెళ్లైన కొత్తలో బొద్దుగా ముద్దుగా ఉన్న ఆనందరావు సంవత్సరాలు గడిచే కొద్దీ మొద్దులా మోపైపోవడం మొదలుపెట్టాడు. అడ్డంగా పెరగడమే కాక అడ్డగోలుగా వాదించేవాడు కూడా. టైలర్ బట్టలు సరిగా కుట్టలేదంటూ యాగీ చేస్తాడు గాని 3 నెలలకోసారి మారిపోతున్న తన కొలతల గురించి మాత్రం చెప్పినా పట్టించుకునేవాడు కాదు. మార్నింగ్ వాక్ చెయ్యమని చెవిలో ఫ్లాట్ కట్టుకుని మరీ పోరింది తను. వింటేనా? షూ కావాలని కొన్నాళ్ళు, అది కరిచిందని కొన్నాళ్ళు, మబ్బు పట్టిందని కొన్నాళ్ళు, ఎండ వచ్చేసిందని కొన్నాళ్ళు.
ఇలా వంకలు పెట్టి ఎగ్గొట్టేవాడు. స్వీట్ మీద స్వీట్ లాగించడానికి మాత్రం మొహమాటం లేదు. పైగా బజార్లో బొబ్బట్లో బెల్లం తక్కువేస్తాడు. నీకేమో బొబ్బట్లు చేయడం రాదు అంటూ సాధింపులు. పాయసంలో పంచదార తక్కువ వేశానని, జీడిపప్పులు మరో 100 గ్రాములేస్తే నీ సొమ్మేం పోయింది అని పండగ పూట సతాయింపులు. గొత్తంకాయ కూర చేసినప్పుడు నూనెకి కక్కుర్తి పడకూడదట. బూరెల గట్రా చేసినప్పుడు నెయ్యి గిన్నె ఫుల్లుగా ఉండాలట. అరిసెలు చెయ్యడం, గోంగూర పచ్చడి చేయడంలో అత్తగారి దగ్గర అప్రెంటిస్ చేయాలట. కంది పచ్చడి, పచ్చి పులుసు లాంటి కాంబినేషన్లు మర్చిపోవాల్సి వచ్చిందట పెళ్ళయ్యాక. మరి కొలెస్ట్రాల్ మాటేంటి మహానుభావ అంటే, మా తాతలు నేతులు తాగలేదా, 100 ఏళ్లు బతకలేదా అంటాడు. ప్రతి పండక్కి పిండి వంటలు చేసుకోవడం ఆచారం అంటాడు గాని, రాత్రికో కార్తీక పౌర్ణమికో ఉపవాసం ఉందామనండి అంటే మాత్రం సైన్స్ వల్లిస్తాడు. మనసులో భక్తి ఉండాలి గాని ఉపవాసం చేస్తే దేవుడు దిగొచ్చేస్తాడటోయ్ అంటూ తప్పించుకుంటాడు. ఏమిటో ఈ మనిషి, ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నాడో అని సంతోషి నవ్వుకుంటుంటే ఆనందరావు మనసుని నిన్నటి ఫ్లాష్ బ్యాక్ సీన్లు ఇంకా గుచ్చుతూనే ఉన్నాయి. నిన్న సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తుండగా నీరసం ముంచుకొచ్చింది. మధ్యాహ్నం 3 గిన్నెల క్యారియర్ భోజనం చేసినా కూడా మహా దాహంగా ఉందాయి, ఓ గ్లాసుడు మంచినీళ్ళివ్వు అన్నాడు భార్యతో. గ్లాసుడు చెంబుడైంది, చెంబుడు జగ్గుడైంది. అయినా దాహంగానే ఉంది. దానికి తోడు మాటిమాటికి బాత్రూంకి పరిగెత్తడం. అతి దాహం, అతి మూత్రం, అతి ఆకలి 3 కలిపితే ఆలోచిస్తూనే బుగ్గన వేలు పెట్టుకుని ఆకాశం వైపు చూస్తూ ఒక్కసారిగా కెవ్వమంది సంతోషి. మీకు షుగర్ వచ్చేసిందండి అంటూ. ఎప్పుడో గతంలో యురేకా అంటూ అరిచిన ఆర్కిమెడిస్ కి ఇప్పుడిలా అరిచి గీపెట్టి సంతోషికి ఒకటే తేడా. ఆ టైంలో ఆయన ఒంటి మీద బట్టలేవు, ఈవిడికున్నాయి. నాకేదో లాటరీలో కోట్లు తగిలినట్టు ఆ కేకేమిటి మరీనో చటపటలాడాడు ఆనందరావు. భర్త రోగం కనిపెట్టిన ఆనందంలో అవేం వినిపించుకోలేదు సంతోషి. శంకన పోస్తే గాని తీర్థం కాదన్నట్టు డాక్టర్ శర్మగారికి చూపించుకుంటే మంచిదనిపించి అపాయింట్మెంట్ తీసుకున్నాడు ఆనందరావు. డాక్టర్ శర్మగారి క్లినిక్ పానీపూరి బండిలా, పిజ్జా కార్నర్లా పిటపిటలాడిపోతున్న జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది. అక్కడ కస్టమర్లు, ఇక్కడ పేషెంట్లు ఒకే బాపతేమో అనిపించేలా. తన నంబర్ పిలిచేదాకా ఆగలేకపోతున్నాడు ఆనందరావు. బాబూ, 9 అయిపోయింది, కడుపులో ఎలగల పరిగెడుతున్నాయి, నన్ను కాస్త ముందుగా పంపబోయి లోపలికి అని క్లినిక్ బాయ్ని అడుగుతున్న ఆనందరావు అతను యగాదిగా చూడటంతో ఉడుక్కున్నాడు. గవర్నమెంట్ ఆఫీసర్ని, వీడికి కూడా లోకమైపోయాను బాధగా అనుకున్నాడు ఆ క్షణంలో. ఆకలికే అనుకుంటా, కడుపులో మంట పెళ్లంతో అన్నాడు ఆనందరావు. ఉండదు మరి, రోజూ పరగడుపునే బెడ్ కాఫీ, టిఫిన్ అయ్యాక మరో కాఫీ, లంచ్ అయ్యాక కిళ్ళి, దాంతోపాటు సిగరెట్టు, డిన్నర్ అయ్యాక డిట్టో. ఇవిగాక అడపాదడపా పార్టీల్లో ఉడతా భక్తిగా సేవించే మందు మాకు. నదులన్నీ సముద్రంలో కలిసినట్టు అన్నీ ఆ కడుపులోకేగా చేరేది. సన్నాయి నొక్కులు నొక్కుతున్న సంతోషి పేక నొక్కేయాలన్నంత కసిరేగింది ఆనందరావుకి. ఎప్పుడు అంతే, వీక్ పాయింట్ దగ్గరగానే గురిచూసి కొడుతుంది. నీతో చెప్పుకున్నాను చూడు, చెప్పిట్టు కొట్టుకోవాలి. కసిగా పళ్ళు నూరాడు. అలా పళ్ళు నూరకండి, మళ్ళీ డెంటిస్ట్ దగ్గరికి పరిగెట్టాలి. కూల్గా వాత పెట్టింది. ఈ గొడవలో తర్వాతి నెంబర్ పేషెంటు ఆనందరావుని బైపాస్ చేసి డాక్టర్ గారు రూంలోకి దూరిపోవడం, ఆ విషయం బాయ్తో ఆనందరావు గొడవ పడటం, అంతలోకే ఆనందరావుకి లోపల నుంచి పిలుపు రావడం జరిగిపోయాయి వరుసగా. చెప్పండి ప్రసన్నంగా అన్నాడు డాక్టర్ శర్మ. ఆనందరావు తన అనుభూతుల్ని ఏకరవు పెడుతుంటే శర్మ సానుభూతిగా విన్నాడు. జాగ్రత్తగా ఎక్కండి, మొన్ననే కల్కట్టా నుంచి తెప్పించాను దాన్ని. ఆనందరావు వేయింగ్ మిషన్ మీదకెక్కుతుంటే జోక్ చేశాడు శర్మ. నవ్వు ఆపుకోలేకపోయింది నర్సు. ఆనందరావు సిమ్టమ్స్ ని అతని బరువుతో గుణించి, బద్ధకంతో బాగాహారం చేసి, ఒబేసిటీ, డయాబెటిస్ ప్లస్ గ్యాస్ట్రైటిస్ అంటూ 3-4 డయాగ్నోసిస్లు చెడామెడా పెట్టేశాడు డాక్టర్ శర్మ. ఏం చెయ్యాలంటారైతే భయంగా అడిగాడు ఆనందరావు. ఆ బల్ల మీద పడుకోండి. ఆ బల్ల మీద పడుకుంటే తగ్గిపోతుందా? అంత మ్యాజిక్ బల్ల ఇది అనుకుంటూ బల్లెక్కేశాడు ఆనందరావు. తల అటు కాదు ఇటు పెట్టండి, తీరా పడుకున్నాక చెప్పింది సిస్టర్. తన భారీ కాయాన్ని బోఫార్స్ గనులా మరో సైడ్కు తిప్పాడు ఆనందరావు. డాక్టర్ శర్మ స్టెథోస్కోప్తో ఆనందరావు చెస్ట్ అంతా టెస్ట్ చేశాడు. బొజ్జని చపాతీ పిండిలా పిసికేశాడు. ఏదో జోకేశాడు. సిస్టర్ కిసుక్కుమని నవ్వింది. బొజ్జ బానే పెంచారు, లోపల పాటలే ఉన్నాయో కూడా తెలియడం లేదు. ఇలా అయితే ఎలాగండి? మెత్తగా మందలించాడు డాక్టర్ శర్మ.
అదే అదునుగా అందుకుంది సంతోషి. ఆ బొజ్జ వెనుక కథ, తన పడుతున్న వ్యధ, ఆనందరావుకి ఆరోగ్యం పట్ల ఉన్న అశ్రద్ధ అన్నీ పూసగుచ్చినట్టు వివరించింది. మర్డర్ కేసులో ముద్దాయిలా మొహం పెట్టాడు ఆనందరావు. అన్నీ చెప్పేస్తావా అన్నట్టు పెళ్ళాం కేసి చూస్తూ. అంతా విన్న డాక్టర్ శర్మ చూపుడు వేలితో ఆనందరావు బొజ్జలో సూటిగా పొడుస్తూ అన్నాడు, ఇది 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 తగ్గితే గాని ఏది తగ్గదు. ఇందులోనే ఉన్నాయి జబ్బులన్నీ అంటూ సిస్టర్ కేసి భావయుక్తంగా ఓ చూపు విసిరాడు. జవాబుగా ఆమె ర్యాక్లోంచి ఓ మాత్రల సీసా లాంటిది తీసి అందించింది. ఇవిగో, ఈ 30 మాత్రలు రెగ్యులర్గా వాడితే చాలు, భలే తగ్గిపోతారు. జపాన్ నుంచి తెప్పించా వీటిని. బాటిల్ ఆనందరావుకి ఇస్తూ అన్నాడు. అప్పటిదాకా కళావిహీనంగా ఉన్న ఆనందరావు ముఖం రంగుల మతాబులా వెలిగిపోయింది. డైటింగ్ అనలేదు, వాకింగ్ ఊసే లేదు, ఎక్సర్సైజులు మాటే లేదు, యోగాసనాల నోరు తిరగని పేర్లు లేవు. అబ్బా, ఎంత మంచి డాక్టరో! జస్ట్ మాత్రలు వాడితే సరిపోతుందా డాక్టర్? భోజనం ముందా తర్వాత? ఎప్పుడు మింగమంటారు? అతిగా ఎగ్జైట్ అయిపోతూ అడిగేశాడు ఆనందరావు, మహదానందంగా ఫీల్ అయిపోతూ. మింగమంటే చాలు, ఎప్పుడంటే అప్పుడు రెడీ. మరోసారి తనివితేరా ఆనందరావు బొజ్జలో పొలిచాడు డాక్టర్ శర్మ. ఇవి మింగే మాత్రలు కావు. బైదివే, మీరుండేది ఏ ఫ్లోర్లోనమ్మా? సంతోషిని అడిగాడు శర్మగారు. 2nd ఫ్లోర్ డాక్టర్ గారు, వినయంగా అంది సంతోషి. ఇకనే దివ్యంగా పనిచేస్తాయి నా మాటలు. మీరు మీ 2nd ఫ్లోర్ బాల్కనీలో నుంచొని ఈ సీసాలో ఉన్న 30 సీసం గోళీలు గ్రౌండ్ ఫ్లోర్లో పడేలా సీసాని తలకిందులుగా వదిలేస్తారు. అప్పుడు మీ వారు మెట్లన్నీ దిగి కిందకి వెళ్లి ఒక్కొక్క గోళీ ఏరి తెచ్చి బాల్కనీలో ఉన్న మీ చేతికిస్తారు. గుర్తుంచుకోండి, ఒక్కసారి ఒక్క గోళీనే తెచ్చివ్వాలి, అది కండిషన్. చిటికేస్తూ చిలిపిగా నవ్వాడు డాక్టర్ శర్మ. అంటే రోజుకు 30 సార్లు 2 ఫ్లోర్లు ఎక్కి దిగాలా? దగాపడ్డ తమ్ముళ్ళా? దిగులు పడిపోతూ అడిగాడు ఆనందరావు. ఎగ్జాక్ట్లీ. బ్రెయిన్లో ఇంకా కొవ్వు చేరినట్టు లేదు, షార్ప్గానే పనిచేస్తుందే మీ బ్రెయిను అని కితాబిస్తూ ఫలానా క్లినికల్ ల్యాబ్లో ఈ టెస్టులు చేయించండి అంటూ రాసిచ్చాడు. ఏ టెస్టులు డాక్టర్? అత్తగారి ముందు కొత్త కోడలు వినయంగా అడిగినట్టు అడిగాడు ఆనందరావు. టోటల్ కౌంట్ అని ఏదో వివరించబోయాడు డాక్టర్ శర్మ. టోటల్ కౌంటా? అది పేకాట్లో కదా ఉండేది అనేసి నాలిక ఖర్చుకున్నాడు వెంటనే ఆనందరావు. ఓహో, అందులోనూ ప్రవేశం ఉందా? ఇది అది కాదులేండి, రక్తంలో ఉన్న ఎర్ర కణాల సంఖ్యని టోటల్ కౌంట్ అంటారు. కాస్త సీరియస్ అవుతూ అన్నాడు డాక్టర్ శర్మ. ఈ ఎస్ఆర్ కూడా చేయించాలి, సంతోషి కేసి చూస్తూ అన్నాడు డాక్టర్ శర్మ. ఎస్ఆరా? భర్తని వాగనీయకుండా తనే అందుకుంది సంతోషి. ఇంకా కొన్ని షుగర్ టెస్టులు కూడా రాశాను, కన్ఫర్మేషన్ కోసం. ఈ రిపోర్టులు చూశాక మందులు రాస్తాను అంటూ బిజినెస్ తరహా నవ్వు నవ్వేసి బిజీ అయిపోయాడు శర్మ. రిపోర్టుల కోసం ఈవినింగ్ రండి అన్న బంగారాజు బొంగురు వాయిస్ ఆనందరావుని ఫ్లాష్ బ్యాక్ లోంచి వర్తమానంలోకి ఈడ్చుకొచ్చింది. రోజులా ఆ రోజు మధ్యాహ్నం ఆఫీసులో నిద్ర పట్టలేదు ఆనందరావుకు. రేపటి నుంచి స్ట్రిక్ట్ గా డైటింగు, స్పీడ్గా వాకింగు, ఎర్లీగా రైజింగు చెయ్యాలని రోజు అనుకుంటూనే ఉన్నాడు. అంతలోనే షుగర్ వచ్చేసిందా? ఇప్పుడు అవి తప్పవు, షుగర్ పేషెంట్ అనే ముద్ర తప్పదు. బాధగా నవ్వుకున్నాడు ఆనందరావు. ఆత్రం పట్టలేక ఆఫీస్ నుంచి ల్యాబ్కి ఫోన్ చేసి రిజల్ట్ అడిగేశాడు. బా ఆశ, ఫోన్లో చెప్పేస్తే నా బిల్లు ఎగ్గొట్టారు, వచ్చి డబ్బు కట్టి రిపోర్ట్స్ తీసుకెళ్ళండి. బంగారాజు ఖరాఖండిగా చెప్పేశాడు. భారంగా ఇంటికి చేరి సంతోషి ఇచ్చిన షుగర్లెస్ టీని గరళకంఠుడ్లా సేవించి ల్యాబ్కెళ్లేందుకు బైక్ స్టార్ట్ చేశాడు ఆనందరావు. నడిచి వెళ్లకూడదు, పెట్రోల్ ఆదా, షుగరు కంట్రోల్లో ఉంటుంది. దీర్ఘం తీసింది సంతోషి. మామూలుగాని అయితే ఏమనేవాడో గాని ఇవాళ మాత్రం రైటే నోయ్ అనేసి కాళ్లు బాదుకుంటూ ల్యాబ్ దారి పెట్టాడు ఆనందరావు. బంగారాజు ఇచ్చిన బిల్లు గుండెల్ని జల్లుమనిపించింది. అంతుందో లేదో సుమి అని గొలుక్కుంటూ పర్సు, షర్టు జోబులు, ప్యాంటు జోబులు అన్నీ గాలించి చూస్తే హమ్మయ్యా, పరువు నిలబడింది. టోటల్గా 896 రూపాయలు ఉన్నాయి. టోటల్ కౌంట్ అన్నారు డాక్టర్ గారు, ఇదే కాబోలు. వలవలా నవ్వుకుంటూ బిల్లు చెల్లించాడు. తీరా రిపోర్ట్స్ చూస్తే ఏమీ అర్థం కాలేదు. బంగారాజుని అడిగాడు, దీని భావమేమి బంగారాజు అని. ప్రస్తుతానికి అన్ని రిపోర్ట్స్ నార్మల్గానే ఉన్నాయి సార్, షుగరు గిగురు ఏమీ లేదు. ఇక నుంచైనా కాస్త అమ్మగారు చెప్పినట్టు జాగింగు, డైటింగు చెయ్యాలి మరి. బంగారాజు యథాశక్తి క్లాసు పీకాడు. ఓకే, అలానే, తప్పకుండా అని భరోసా ఇస్తూ, జబ్బు లేదని తెలుసుకోవడంలో ఇంత ఆనందం ఉందా అని ఆశ్చర్యపోతూ
రోజులాగానే బజ్జీల బండి దగ్గర మరి ఆగకుండా ఆనందాల మబ్బుల్లో తేలుతున్నట్టు నడుస్తూ ఇంటికి చేరుకున్నాడు ఆనందరావు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.